మనం వీడియోకి వెళ్ళే ముందు నేను కొన్ని నేమ్స్ చెప్తా, ఇవి మంచిగా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత వీళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. షాకీల్, షోహెబ్, ఇక్బాల్, సాజిల్, అయూబ్, ఈ పేర్లు మంచిగా గుర్తుపెట్టుకోండి. వీడియో మనం డిస్కస్ చేస్తున్నప్పుడు వీళ్ళ గురించి మనం డిస్కస్ చేద్దాం. వెల్కమ్ టు చిత్రగుప్త్. మన వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో దయచేసి దీన్ని వైరల్ చేయండి. మీరు షేర్ ఎంత చేస్తారో అంత వీడియోస్ వైరల్ అవుతాయి. మీ లైక్, సబ్స్క్రైబ్, షేర్ ఏవైతే ఉంటాయో అవి మాకు ఇంకా కొత్త కంటెంట్ తీసుకురావడానికి ఎనర్జీని ఇస్తుంది. చేస్తారని నేను అనుకుంటున్నా. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు సనాతన ధర్మం మీద ఇంతగానో పడి ఏడవడానికి కారణం ఏంది? మనం పాస్ట్ కొన్ని ఇయర్స్ నుంచి వెళ్ళి చూస్తే పొలిటీషియన్స్ కానీ, వేరే కమ్యూనిటీస్ వాళ్ళు కానీ, లేదా వేరే దేశాల వాళ్ళు కూడా కానీ సనాతన ధర్మ అని అంటే కథ ఇట్లా వాళ్ళకి ఏదో అయిపోతుంది, ఏదో ఒకటి తిట్టేయాలా, అనేయాలా, హిందూ దేవీ దేవతల మీద పడి ఏడవాలా, హిందూస్ పైన టార్గెట్ చేయాలా, అండ్ హిందూస్కి వీలైనంత నష్టం చేయాలా. ఈ కాన్సెప్ట్లో మస్తు మంది ఉన్నారు. అయితే పాస్ట్లో మనం చూసుకుంటే స్టాలిన్ కొడుకు సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతోని పోల్చి ఎంత కించపరచాలనో అంత ట్రై చేసేసిండు. ఇటు రాహుల్ గాంధీ హిందూస్ అంటే నఫరత్ అని చెప్పి పార్లమెంట్లోనే అనుకుంటా, అంటే ఇది సనాతన ధర్మా లేదనుకుంటా ఈయన అట్సైడ్ చేస్తూ ఉంటాడు. అసలు ఏంది ఇది? వీళ్ళందరూ ఇట్లా అంటున్నారు, వీళ్ళు మన ధర్మం మీద పడి ఏడుస్తున్నారు. ఇదంతా ఒక సైడ్ ఇట్లా జరుగుతూ ఉంటే ఇప్పుడు కొత్తగా ఎట్లా వెళ్తున్నాయి, సాధువులను నమ్మద్దు, సాధువులు ఫేక్ వెళ్తున్నారు, బాబాలు ఫేక్ కాదా అనుకుంటా హిందూస్ పైననే నమ్మకాన్ని పోగొట్టాలి అనే ఎజెండాతో పనిచేస్తున్నారు కొంతమంది. అది ఎట్లయితుంది ఏందా అని చెప్పేసి చూస్తే యూపీలో నేను ఇంతకుముందు ఎవరి పేరైతే చెప్పినో ఈ ఇక్బాల్, షాహిబ్, ఈ సోహెల్ అనుకుంటే పోతే పేర్లు చెప్పిన చూడు, వీళ్ళు బాబా గెటప్ వేసుకొని భిక్షాటన చేస్తుండ్రంట కొన్ని సంవత్సరాల తరబడి. వీళ్ళ ఆధార్ కార్డులు ఫేక్, రేషన్ కార్డులు ఫేక్, ఇవన్నీ ఫేక్ క్రియేట్ చేసి సాధు గెటప్ వేసుకొని భిక్షాటన చేసుకుంటా ఫేక్ మంత్రాలు చదువుకుంటా హిందూస్ పైన నమ్మకం పోగొట్టాలని ప్లాన్ చేసిండ్రు. వీళ్ళని యూపీ పోలీస్, అక్కడ ఉంది యోగి ఆదిత్యనాథ్ గవర్నమెంట్ కాబట్టి ఇంత తొందరగా అట్లీస్ట్ పట్టుకొని వాళ్ళకి శిక్ష అయితే పడుతున్నది. ఇప్పుడు లాస్ట్కి వీళ్ళు సాధువుల గెటప్ వేసుకొని భిక్షాటన చేసుకుంటా ఫేక్ మంత్రాలు చదువుకుంటా ఏది కాదిగా బాబాలతో అసలు హిందూ ధర్మంలో సనాతనల పవర్ లేదు అనేటట్టు క్రియేట్ చేసిండ్రంట. ఇట్లాంటి చెత్తనా కొడుకులు ఎంత ట్రై చేస్తుండ్రు హిందూ ధర్మంని చెడగొట్టడానికి, హిందూ ధర్మంని నమ్మకుండా ఉండడానికి అంటే ఒక సైడ్ నుంచి వెళ్ళి మొత్తం వరల్డ్ అంతా క్రిస్టియానిటీ అయిపోవాలని అంటారు. ఇంకొక సైడ్ నుంచి వెళ్ళి లేదు మొత్తం ఇస్లాం స్ప్రెడ్ అయిపోవాలని అంటారు. ఒకటే ఒక దేశం, ఒకటే ఒక మతం ఏదైనా ఉన్నది, ఇప్పుడు అందరూ మంచిగా ఉండాలి, ఎవ్వరికి మా వల్ల అన్యాయం కూడా జరగద్దు, అందరు మతాలు కలిసి ఉండాలా, అట్లీస్ట్ ఇండియాలో మేము ఇట్లా ఉన్నాం సరిపోయింది, మేము వేరే వాళ్ళని మా దాంట్లోకి కన్వర్ట్ చేసుకోవడానికి ట్రై చెయ్యము అనేది ఏదైనా మతం కానీ ఏదైనా ధర్మం కానీ ఉంది అంటే అది సనాతన ధర్మం, హిందూయిజమే. ఎందుకనంటే ఇప్పుడు నువ్వు ఏ హిందూ దగ్గరికి వెళ్ళి ఏ హిందూని అడిగినా వరల్డ్ మొత్తంలో నువ్వు ఎట్లా చూడాలనుకుంటున్నావు అని అంటే ఎవరి ప్లేస్లో వాళ్ళ హ్యాపీగానే ఉండాలా, ఇండియాలో మేము హిందూస్ ఉన్నాం కాబట్టి మేము ఇక్కడ ఇట్లా హ్యాపీగా ఉండాలని అంటారు. అదే నువ్వు వేరే కమ్యూనిటీ వాళ్ళని నువ్వు అడిగినావు అనుకో, ఇప్పుడు క్రిస్టియన్స్ని నువ్వు అడిగినావు అనుకో మొత్తం క్రిస్టియానిటీ స్ప్రెడ్ చేయాలని అంటారు, ముస్లిమ్స్ని నువ్వు అడిగినావు అనుకో మొత్తం ఇస్లాంని స్ప్రెడ్ చేయాలని అంటారు. కానీ హిందూని అడిగితే అట్లా అన్నారు. ఎందుకంటే హిందూస్ అంతా యాక్చువల్గా హిందూస్ అంటే మంచోళ్ళు, అందుకోసం వాళ్ళు అట్లా ఎప్పుడు థింక్ చేయరు. ఇంకో సైడ్ నుంచి వెళ్ళి సాప కింద నీరు వచ్చినట్టు ఈ కన్వర్జన్ ఒక సైడ్ క్రిస్టియానిటీల కన్వర్జన్ ఇటెక్క ఎగిరిపోతూ ఉంటే ఇంకో సైడ్ ఏమో వీళ్ళు హాదీల పేర్లతోని ఆ హాదీ ఈ హాదీ అని కంప్లీట్ వర్డ్ చెప్తే డిలీట్ చేస్తున్నారు వీడియోస్, కాబట్టి నేను ఆ వర్డ్ని యూజ్ చేయలేకపోతున్నా. అట్లా వీళ్ళు కన్వర్ట్ చేసుకుంటున్నారు. అటు మన ఆడబిడ్డల్ని లవ్ ట్రాక్లోకి తీసుకెళ్ళి దాని తర్వాత కన్వర్షన్ చేసుడు కానీ, లేకపోతే మగవాళ్ళని కూడా ట్రాప్ చేసి మళ్ళీ కన్వర్షన్ చేసుడు కానీ, ఇట్లా అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క స్ట్రాటజీ పెట్టుకొని లాస్ట్కి అయితే టార్గెట్ హిందూసే అవుతున్నారు. సో హిందూస్ ఇక నుంచి అయినా
ఇట్లాంటి ఫేక్ బాబాలు కనిపిస్తే పట్టుకొని దవడలు పగలగొట్టనా కానీ వీళ్ళని పోలీసులకు అప్పగించారు. ఎందుకంటే ఇసుంటి ఫేక్ బాబాలు చేయడం వల్ల మన ధర్మం మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఎవరైతే కష్టాలలో ఉంటారు చూడు హిందూస్లల్లో, వాళ్ళ దగ్గరికి వీళ్ళు వెళ్ళి వాళ్ళని టార్గెట్ చేసి ఈ ఫేక్ మంత్రాలు చదివేసి ఏం కాకపోయేసరికంటే వాళ్ళు కూడా డిస్కరేజ్ అయిపోతారు. అట్లాంటి వాళ్ళని టార్గెట్ చేసి వాళ్ళని కన్వర్షన్కి తీసుకెళ్దామని అనుకుంటారు వీళ్ళు. సో దయచేసి ఇట్లాంటి ఫేక్ బాబాలు కనిపిస్తే పట్టుకొని పోలీస్ స్టేషన్లో అప్పగించడానికి ట్రై చేద్దాం. అండ్ మన ధర్మంని కాపాడుకునే బాధ్యత మనదే. ఎవడో వస్తాడు, ఏదో చేస్తాడు, ఆలసావాళ్ళు వస్తారులే, ఆలదాలు బతుకుతారు, మనం ఇట్లా ఉందాంలే అనుకుంటే ఇంకా కొన్ని రోజులైతే మనల్ని పట్టించుకునే నాదుడు కూడా దొరకడు, అంత గలీజ్ అవుతుంది. సో మన హిందూ ధర్మం, మన సనాతన ధర్మంని కాపాడుకునే బాధ్యత మనది. కాబట్టి ఈ ఫేక్ గాళ్ళ నుంచి వెళ్ళి వీలైనంత దూరంగా ఉండి అసలైన హిందుత్వం ఏంది, అసలైన సనాతన ధర్మం ఏందో దాన్ని స్ప్రెడ్ చేసే వాళ్ళని మనం ఎంకరేజ్ చేసి మన సైడ్ నిజంగా ఉన్న బాబాలని కానీ, మన సైడ్ నిజంగా ఉన్న సాధువులని కానీ, మన ప్రవచనాలు చెప్పే మన పెద్దలని కానీ మనం ప్రమోట్ చేద్దాం. మనం వాళ్ళని బయటకు తీసుకొద్దాం, ప్రమోట్ చేసి నిజంగా సనాతన గురించి చెప్పే వాళ్ళని వాళ్ళ మాటల్ని బయటకు తీసుకొచ్చి మన హిందువులకి మనం ఇది మన సనాతన ధర్మం అంటే ఇది అని మనం స్ప్రెడ్ చేద్దాం. మా సైడ్ నుంచి వెళ్ళి మేము వీలైనంత హిందుత్వ గురించి వెళ్ళి స్ప్రెడ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉన్నాము. మీకు తోచినంత మీరు కూడా స్ప్రెడ్ చేయడానికి ట్రై చేయండి. ఇట్లాంటి ఫేక్ బాబాలని ఆపి నిజంగా మన వాళ్ళు హిందుత్వ గురించి వెళ్ళి చెప్పే వాళ్ళని, సనాతన గురించి వెళ్ళి చెప్పే వాళ్ళని మనం సపోర్ట్ చేసి వాళ్ళని ముందరికి తీసుకెళ్దాం. అప్పుడే అట్లీస్ట్ మన ధర్మంని మనం కనీసం కాపాడుకునే చాయిస్ అన్న ఉంటుంది. సో ఈ పొలిటీషియన్లు, ఈ కమీడియన్లు, ఇంకో ఇట్లాంటి ఫేక్ బాబాలు వీళ్ళు చెప్పే మాటలు విని మనం డిస్కరేజ్ కాకుండా మనమేంది, మన హిందూ పవర్ ఏంది, మన సనాతన ధర్మ ఏంది అనేది మనల్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి మనకు ఎట్లా ఉంటుందో అది మనం ప్రూవ్ చేసుకుంటూ ఎండ్ ఆఫ్ ద డే సనాతన ధర్మ ఉంటేనే హిందువులు ఉంటారు అనేది కూడా మీరు గమనించాలి. ఎందుకనంటే మనకి అట్లీస్ట్ మనకి మిగిలిన ఒకటే ఒక్క మట్టి గడ్డ ఏదన్నా ఉన్నది, మనం బతకడానికి ఒక ప్లేస్ ఏదన్నా ఉన్నది అని అంటే అది భారతదేశం మాత్రమే. సో ఈ భారతదేశంలో హిందువులు ఒకవేళ బతకలేకపోతే ఇంకా ఏ కంట్రీలో హిందూస్ బతకలేరు. ఎందుకంటే 100 మంది హిందూస్ మధ్యలో ఒక్క ముస్లిం ప్రశాంతంగా బతుకుతాడు, ఒక్క క్రిస్టియన్ ప్రశాంతంగా బతుకుతాడు. కానీ 10 మంది ముస్లిమ్స్ మధ్యలో ఒక్క హిందూ కూడా ప్రశాంతంగా బతకలేడు. ఇది చాలా సందర్భాల్లో మనం చూసినాం. ఇక్కడనే మన ఇండియా హిందుత్వం ఎక్కువ ఉన్న ఇండియాలోనే ఇన్ని దాడులు హిందూస్ పైన, ఇన్ని దాడులు టెంపుల్స్ పైన అవుతున్నాయి అని అంటే ఇంకా మనకి ఇక్కడ మనం సేఫ్గా లేకపోతే ఇంకా ఏ కంట్రీలో మనం సేఫ్గా ఉంటాం? ఒక్కసారి మీరు ఆలోచించండి. అట్లీస్ట్ మన ఇండియాలో అయినా కానీ హిందుత్వాన్ని, హిందూ మెజారిటీని కాపాడుకొని మన హిందువులకు మనం సపోర్ట్ చేసుకుంటేనే ఇన్ ఫ్యూచర్ ఫర్దర్ జనరేషన్స్కి మనం ఏదన్నా మంచి సేఫ్టీ మిగిలిచిన వాళ్ళం అవుతాం. ఇంకా ఇట్లాంటి ఫేక్ బాబాగాళ్ళ మాటలు వినుకుంటా పాలిటిక్స్ కోసమే వాళ్ళు హిందుత్వాన్ని తక్కువ చేసి మాట్లాడే వాళ్ళ మాటలు వినుకుంటా మనం వాళ్ళ సైడ్ ఇంకా నమ్మినాము, లేకపోతే వాళ్ళ సైడ్ స్టాండ్ తీసుకున్నాం అనుకో, మనకు మన ఫర్దర్ జనరేషన్స్కి ఫ్యూచర్ లేకుండా పోతుంది. ఇండియా తప్పించి హిందువులకు ఇంకొక దేశం లేదు. కానీ ముస్లిమ్స్కి, క్రిస్టియన్స్కి వరల్డ్ మొత్తంలో దేశాలు ఉన్నాయి. ఇది ఒక్కటి గట్టిగా గుర్తుపెట్టుకొని మన సనాతన ధర్మాన్ని, మన హిందుత్వాన్ని మనం ఎట్లా కాపాడుకోవాలో, మన హిందుత్వానికి సపోర్ట్ చేసే పర్సన్స్ని మనం ఎట్లా కాపాడుకోవాలో, వాళ్ళని ఎట్లా ప్రమోట్ చేయాలో దాని మీద మాత్రం ఫోకస్ చేద్దాం. చేస్తానని అనుకుంటున్నా. ఈ వీడియోని వీలైనంత షేర్ చేసి కొంచెం వైరల్ చేస్తే మన హిందుత్వం మీద జరిగే ఫేక్ న్యూస్లు కానీ ఇట్లాంటి ఫేక్ బాబాల్ని కానీ మనం బయటకు తీసుకొస్తే ఇట్లాంటి వీడియోస్ ద్వారా అట్లీస్ట్ మన వాళ్ళకి కొంచెం అలర్ట్ చేసినట్టు అవుతాము. సో ఈ వీడియోని షేర్ చేస్తారని అనుకుంటున్నా. థ్యాంక్ యూ. జై హింద్, జై భారత్.